ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ దాసోహాలు. మనము శరణాగతి గురించి ఆచరణతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో 3 రకాల శరణాగతి వాళ్ళు ఉన్నారని తెలుసుకున్నాము. ఈ శరణాగతి చేయడంలో కూడా భగవంతుని పొందడానికి 2 రకాల వ్యక్తులు ఉంటారనుకున్నాము. ఒకటి స్వప్రయత్న పరులు, రెండవ వారు శరణాగతులు. స్వప్రయత్న పరులు తమ ప్రయత్నంతో భగవంతుడి పొందాలి, తమ కర్మనంతా వారి మొత్తం తీసేసుకోవాలి, దానిలో భగవంతుడు జోక్యం చేసుకోడు. ఈ శరణాగతుల విషయంలో స్వామి యొక్క దయ వాత్సల్యాది గుణాలు భగవంతుడి శ్రీపాదాలను నమ్ముకున్నారు, అవే రక్షిస్తాయి, భగవంతుడి శ్రీపాదాలు రక్షిస్తాయని వాళ్ళు ఉన్నారు. కాబట్టి భగవంతుడే మొత్తం వారి యొక్క కర్మనంతా అహంత్వా సర్వపాపిభ్యో మోక్ష ఇష్యామి ఆశుచ, మొత్తం కర్మనంతా తీసేసేది భగవంతుడే. మరి వీళ్ళు కూడా స్వప్రయత్న పరులు ఎట్లా కర్మలు చేస్తారో వీళ్ళు కూడా శాస్త్రవిహిత కర్మలు, వీళ్ళు కూడా అంతే విధంగా శాస్త్రవిహిత కర్మలు చేస్తారు. చేసినా అనుకోకుండా 1-2 తక్కువ జరిగినా వీళ్ళు పశ్చాత్తాపం చెందుతూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుడి దయావాత్సల్యాది గుణాలు వీళ్ళు చేసే కర్మలు రక్షించవు, భగవంతుడు రక్షిస్తాడు. కాబట్టి భగవంతుని వీళ్ళకి తప్పకుండా రక్షణ లభిస్తుంది. అయితే ఇప్పుడు మనము శాస్త్రంలో ఏమేమి చెప్పినాయో అన్ని పనులు చేయాలి కదా. మరి భగవంతుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో కొన్ని గుణాలు చెప్పాడు. అటువంటి భక్తుడే నాకు ఇష్టము, యోమద్భక్త సమే ప్రియ, యోమద్భక్త సమే ప్రియ అనుకుంటే అనేక గుణాలు చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఆ గుణాలను కూడా ఇద్దరు ఆచరించాల్సింది, స్వప్రయత్న బదులు ఆచరించాల్సిందే, తర్వాత శరణాగతుడు ఆచరించవలసిందే. అయితే ఆ గుణాల గురించి చెప్పుకుందాం. ఏంటి ఆ గుణాలు అంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ, నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అనుకుంటే ఇట్లా అనేక గుణాలు చెప్పాడు. ఫస్ట్ అద్వేష్ట, ఎవరి మీద ద్వేషభావం లేకుండా ఉండడము. ఎవరి మీద ద్వేషభావం లేకుండా ఉండడం అంటే, ఇప్పుడు ప్రపంచమంతా భగవంతుడి శరీరం, భగవంతుడు శరీరి. మన సాంప్రదాయం చెప్తారు శరీర సంబంధము. భగవంతుడు శరీరి, ఈ ప్రపంచమంతా జగత్తంతా భగవంతుడి శరీరము. కాబట్టి ఇప్పుడు కాళ్ళకు ములుగుచ్చుకుంది అనుకోండి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న సర్వ జగత్తులో ఉన్నటువంటి ఒకరికి బాధ కలిగినా ఇంకొకరు స్పందించాలి. ఎందుకు? భగవంతుని శరీరంలోనే వివిధ అవయవాలు కాబట్టి. అందుకోసమే మనం ఒక దగ్గర బాధ కలిగితే మనం కూడా అయ్యో అయ్యో అనాలి. అయ్యో నాకు కాదు కదా, వాడేవాడో కదా అనుకోకూడదు. ఇదే శరీర సంబంధం. అంటే ఎవరి మీద ద్వేషభావం ఉండద్దు. అంటే శరీరంలో ఒక అవయవం ఇంకో అవయవానికి వ్యతిరేకంగా పనిచేయదు కదా. ఒక క్యాన్సర్ వచ్చిన కణం మాత్రమే శరీరం నుంచి విడిపడి విపరీతంగా పెరుగుదల వస్తుంది. మామూలుగా ఆరోగ్యవంతుల శరీరంలో అటువంటి పెరుగుదల ఉండదు, అతని కంట్రోల్లోనే జరుగుతుంది కదా. అదే విధంగా మనం కూడా భగవంతుని శరీరంలో వివిధ అవయవాలం కాబట్టి మనం కూడా పరస్పరం ఒక జాతితోటి ఇంకో జాతి కానీ, ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి కానీ ఇటువంటి ద్వేషభావం కలిగి ఉండకూడదు. దీన్ని అద్వేష్ట సర్వభూతానం, అన్ని సకల భూతాలయందు, ఓన్లీ మనుషులే కాకుండా పశుపక్షాదులు సర్వభూతాలయందు కూడా ఎటువంటి ద్వేషభావం కలిగి ఉండద్దు. ద్వేషం అనేది ఒక చెడు గుణం. చనిపోయిన ఎలుక చనిపోతే ఎలా వాసన వస్తుందో మన హృదయం నుంచి అటువంటి వాసన రాకూడదు. మన నుంచి ఎటువంటి వాసన వస్తే భగవంతునికి ఒక బాగా ఈర్ష్య ద్వేషాలతో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, భగవంతునికి చెడు వాసన వస్తుంది. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విశాల హృదయంతో అందరిని క్షమించి అందరితో మంచిగా వండుకుంటూ అంత భగవద్ విభూతిలోని వ్యక్తులు అందరితో ప్రేమగా ఉండే మనం స్వభావంతో వెళ్తుంటే భగవంతుడి దగ్గర సువాసన వస్తుంటది మన నుంచి. మనం పైన వేసుకునే సెంట్లు కానీ పౌడర్ల ద్వారా కాదు భగవంతుడికి, మన శరీరం నుంచి వచ్చే కాదు, మన హృదయం నుంచి మన మనసు నుంచి వచ్చే వాసనలు అన్నమాట. అంటే ఒకసారి ఒక పాఠశాలలో హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు బాగా పరస్పరం ఒకరి మీద ఒక ద్వేషాలు కొట్లాటలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పీఈటీకి ఒక ఆలోచన వస్తుంది. అరే వీళ్ళందరూ ఏ విధంగా సన్మార్గంలో మార్చాలి, సన్మార్గంలో పెట్టాలి, వీళ్ళకి సరిగ్గా ఉంచాలి అంటారు. అప్పుడు వాళ్ళందరినీ పిలుస్తాడు. అరే నీకు ఎంతమంది మీద కోపం ఉందిరా, అరే నీకెంతమంది మీద కోపం ఉందిరా. సో ఒకడు అంటాడు నాకు 2 మీద కోపం ఉంది సార్, ఒకడంటే 5 మీద కోపం ఉంది సార్, ఒకడు 10 మంది మీద కోపం ఉంది సార్, ఒకడు 20 మంది మీద కోపం ఉంది అని చెప్తుంటాడు. సరే ఎవరెవరికి ఎంతమంది కోపం ఉందో ఇన్ని ఉడికిన ఆలుగడ్డలు బంగాళదుంపలు అంటారు కదా, ఆ ఉడికిన బంగాళదుంపలు ఇది తీసుకోండి అని తీసేస్తుంటారు. ఆ ఉడికిన బంగాళదుంపలను వాళ్ళు ఎంతమంది కోపం ఉందో అంతమంది తీసుకుంటారు.
తీసుకున్న తర్వాత మనకు 3 రోజులు హాలిడేస్ కదా, ఈ 3 రోజులు మీ వెంటనే ఉంచుకోవాలి, ఎటు వెళ్ళినా తప్పకుండా మీ వెంట ఉంచుకోవాలి అని చెప్పారు. అబ్బా, ఎక్కువ మంది మీద ద్వేషం ఉన్న వాళ్ళకి పనిష్మెంట్ అయిపోయింది. 20 మంది మీద ద్వేషం ఉన్న వాళ్ళకి 20 బంగాళదుంపలు మోసుకు వెళ్ళాలి బయట వెళ్ళినారు. ఆడికి తర్వాత ఒక రోజు కాగానే వాసన దాని నుంచి వస్తుంటది, బాగా ఉడికినది కాబట్టి వాడు విపరీతంగా బాధలు అనుభవిస్తాడు. అప్పుడు చెప్తాడు 3 రోజుల తర్వాత పీడి చెప్తాడు, మన హృదయంలో కూడా ఎంతమంది మీద ద్వేషం పెట్టుకుంటే అంత చెడు వాసన ఉన్నట్టే. కాబట్టి మనం ఎవ్వరి మీద ద్వేషం పెట్టద్దు, అందరు భగవంతుని సంతానమే. ఇద్దరు అన్నతమ్ములు ఉంటారు, పరస్పరం కొట్లాడుకుంటే తల్లిదండ్రులు సంతోషపడతారా? ఇద్దరు సంతోషంగా అన్యోన్యంగా ఉంటే సంతోషపడతారా తల్లిదండ్రులు? అట్లే భగవంతుడికి ఇంతమంది సంతానం, అంత భగవంతుడి సంతానమే. ఇంతమంది భగవంతు సంతానంతో మనం పరస్పరం కలహించుకుంటే భగవంతుని దగ్గర వెళ్ళి, స్వామి నేను ఇవాన్ని నీ భక్తుని స్వామి, నీకోసం ప్రాణం ఇస్తాను స్వామి అంటే భగవంతుడు సంతోషపడతాడా? ఆయన సంతానంతో అందరితోటి కలిసిమెలిసి ఉండడమే భగవంతుడికి ఇష్టం. దీన్నే మనకు మాలకర్ణ వృత్తాంతంలో పోతన చెప్తాడు ఒక పద్యంలో, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతా పరభూత దయయు తాపసమందారా నాకు దయసేయగదే. దాంట్లో నీ పాద కమల సేవయు, నీ పాద పద్మాల యందు నాకు భక్తి కలగాల స్వామి అని చెప్తాడు. రెండో కోరిక ఏం చెప్తాడు, నీ పాదార్చకుల తోడి నెయ్యము, నీ పాద పద్మాల మీద భక్తి ఉన్న భక్తులు ఉంటారు చూడు, వాళ్ళతో నెయ్యము నాకు స్నేహం కలగాలి. మొదటిది భగవంతుని సేవ కలగాలి, రెండవది ఆయన భక్తులతోటి స్నేహం కలగాలి, మూడవది ఇతాంతాపర భూత దయ, అందరి యందు భూత దయ కలిగి ఉండాలి, అందరి యందు దయా స్వభావం కలిగి ఉండాలి, అందరు భగవంతుడి సంతానమే, అందరి యందు మంచి భావన కలిగి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్రహ్లాదుని గురించి కూడా చెప్తాడు. ప్రహ్లాదుని వర్ణించేటప్పుడు కూడా ఏమని చెప్తాడు, తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబు కలుగువాడు పెద్దలను పొడగన్న వృత్తుడై అనుకుంటూ అనేక గుణాలు చెప్తాడు. అంటే తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబు కలుగువాడు అని ప్రహ్లాద గుణాలలో కూడా చెప్తాడు. అందరి యందు సమానమైన భావన, నేను ఎట్లనో ఆయన కూడా భగవంతుని సంతానమే. అతని కష్టం వస్తే ఎంత బాధపడతాడో ఇతడు కూడా అంతే బాధపడతాడు అనుకుంటూ చెప్తుంటాడు. కాబట్టి ఇటువంటి అద్వేష్ట సర్వభూతానం, ఎవ్వరి యందు కూడా ద్వేష భాగం ఉండద్దు అని చెప్తున్నారు. అంటే అద్వేష్ట సర్వభూతానం అంటే ఎవ్వరి యందు ద్వేషభావం పెట్టుకోకుండా అందరు భగవంతుడి సంతానంగా, ఈ శరీరీ సంబంధంగా అందరు భగవంతుడి శరీరంలో వివిధ అవయవాలు, మనం కూడా భగవంతుడి శరీరంలో ఒక భాగంగా భావించి అందరి యందు మంచి భావన కలిగి ఉండడమే అద్వేష్ట. అటువంటి వాడి యోమద్దత్త సమే ప్రియ, అలా ఉన్నవాడే నాకు ఇష్టము. మైత్ర, మైత్ర అంటే స్నేహభావం కలిగి ఉండడం. అసలు మైత్రి అంటే ఇద్దరు సమాన వయసులో గల వాళ్ళతోటి మధ్యలో ఉండేది మైత్రి అని చెప్తారు. అయితే ఈ మైత్ర అంటే ఇక్కడ ఉద్దేశం సర్వభూతానం అంటే ఇప్పుడు ద్వేషం పోయింది, ద్వేషం పోయిన దగ్గర ఏం ఫుల్ఫిల్ చేయాలి, అక్కడ స్నేహభావం ఫుల్ఫిల్ చేయాలి. అక్కడ దాంట్లో తీసేస్తాం, దాంట్లో మొత్తం ద్వేషం అనేది మొత్తం జీరో చేసాం. ఇప్పుడు ట్యాంక్ లో మురికి నీళ్ళు అంతా తీసేసాం, ఏం నింపాలి, మంచి నీళ్ళు నింపాలి కదా. అద్వేష్ట అన్నప్పుడు మనం ఆ మురికి నీళ్ళు తీసేసినట్టు ట్యాంక్ లో ఇప్పుడు ఏం నింపాలి, మైత్ర సర్వభూతానం అంటే మంచి భావం నింపాలి. అందరి భూతాలయం, సర్వభూతాలయం అంటే సకల ప్రపంచం మీద, అందరం భగవంతుడి సంతానం కదా, ఆ భగవంతుడి సంతానం కాబట్టి అందరి మీద మైత్రి భావనతో కలిగి ఉండాలి, మంచి భావన కలిగి ఉండాలి. వివాహం చేసుకున్నాడు ఒక వ్యక్తి, వివాహం చేసుకున్న వ్యక్తి తన భార్య చెప్తున్నాడు, నన్ను నువ్వు ఏ విధంగా యాక్సెప్ట్ చేసావో అదే విధంగా నా యొక్క రోగిష్టి అనేటువంటి చెల్లెలు ఉంది, వికలాంగుడైన తమ్ముడున్నాడు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని కూడా ఆ విధంగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్తాడు. ఆమె ఒప్పిస్తాడు. అదే విధంగా మనం భగవంతుని మనం ఏ విధంగానైతే వినమ్రుడే అతని సేవ చేసి అతన్ని మనము సర్వవిధ బంధు సహధబంధాన్ని ఎట్లా ఒప్పుకుంటున్నామో ఆయనది ప్రపంచము, ఆయన ప్రపంచంలో వివిధమైన వ్యక్తులు ఉంటారు, వివిధ రకాల వస్తువులు ఉంటాయి, అన్ని రకరకాలుగా ఉంటాయి, వాటిని కూడా మనం ఆ విధంగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్తుంటారు. అయితే ఇంకొక చిన్న కథ చెప్తారు. ఒక నవలలో ఒక స్టోరీ జరుగుతుంటది. ఏం స్టోరీ, దాని సైంటిస్టులు ఒక ప్రకటన చేస్తారు. ఏమని ప్రకటన చేస్తారు, కొంతకాలం తర్వాత 2 నెలల్లో మన భూమి అంతా కొలాప్స్ అవుతుంది, ఒక గ్రహశకలం అనేది మన భూమి వైపు వస్తుంది, ఆ భూమిపై ఢీక్ ఉంటది, భూమిని ఢీకోగానే భూమి అక్షం తప్పుతుంది, మనంతా కొలాప్స్ అవుతాము అని చెప్తారు. అరే
అని అందరూ కొద్దిగా లైట్ గా తీసుకుంటారు, పెద్ద బాగా సీరియస్ గా తీసుకోరు. ఒక 2 నెలలు చెప్పారు కదా, 15 రోజులు అయ్యేసరికి ఒక ఆకాశంలో పెద్ద ఆకారం కనబడుతుంది. అందరికి విశ్వాసం పెరుగుతుంది. అవును అవును రైటే, నిజమే, సైంటిస్ట్ చెప్పింది నిజమే అని గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేస్తుంది. సరే 2 నెలలు టైం ఉంది కదా అని ఖైదీలు అందరినీ వదిలిపెడుతుంది. ఈ ఖైదీలు అందరూ ఎవరు? అందరి మీద సమాన భావన లేని అందరి మీద మంచి భావన లేని వాళ్ళు, వాళ్ళు వివిధమైన చెడు పనులు చేసి చేరిపోయిన వాళ్ళు, వాళ్ళందరినీ వదిలిపెడతారు. మీరు అందరు సుఖంగా ఉండండి, సంతోషంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఉండండి. ఉన్న 2 నెలలే కదా, నెల 15 రోజులు అయిపోయి 15 రోజులు అయిపోయింది, ఇంకో నెల 15 రోజులే కదా, అందరు హాయిగా ఉండండి అని. సరే వాళ్ళు కూడా మంచి వస్తారు, జనజీవన సవంతిలోకి వచ్చి చాలా మంచిగా ఉంటారు. 15 వాళ్ళ భార్య పిల్లలతోటి అన్యోన్యంగా ఉంటారు. భార్య భర్తలు ఉంటారు, వాళ్ళు ఎంతో పరస్పరం కొట్లాడుకొని విడిపోయిన వాళ్ళు, నీతో నాకు సరిపోదు, నాకు నీతో నీకు సరిపోదు అని విడిపోయిన వాళ్ళు, వాళ్ళు కూడా అయ్యో తక్కువ సమయమే కదా, కలిసిమెలిసి ఉన్నామని వాళ్ళు అడ్జస్ట్ అయ్యి మంచిగా ఉంటారు, చాలా మంచిగా అన్యోన్యంగా ఉంటారు. మళ్ళీ ఆ యొక్క ఈగోస్ కానీ ఏం కానీ ఉండవు. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వస్తారు, అయ్యో నెల 15 రోజులు, అయ్యో మనం మన ఇండియాకి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉందాం, మన తల్లిదండ్రులతో ఉందామని ఇక్కడికి వచ్చేస్తారు, అన్యోన్యంగా జరుగుతుంది. అప్పుల వాళ్ళు కూడా వాళ్ళని పీడించరు. ఇంకా నేను డబ్బులు ఏం చేసుకోవాలి, భూమి అంతా లాప్స్ అవుతుంది, నాకేం డబ్బులు ఏం కావాలి అవసరము అని అప్పులు, అరే మీరు మంచిగా ఉండండి, మాకేం అవసరం లేదు, ఇచ్చుడు అవసరం లేదు అంటారు. హోటల్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, చాలా దాని రాసి ఉంది, ఇదంతా ఏం చేస్తారు, నెల 15 రోజులే కదా ఇంకా ఉండేది, రండి వచ్చి ఉచితంగా తినండి బీదలకు అందరు చెప్తాడు. బీదలందరూ వచ్చి ఉచితంగా తింటుంటారు. ఎంత మంచి రామరాజ్యంగా ఉండిపోయింది. అక్కడ ఎందుకు అంత పరస్పరం అందరిలో అటువంటి అనుకూల భావన, ఈ మైత్రి భావన ఎందుకు ఏర్పడింది? ద్వేష భావన ఎవరి మీద ఎక్కడ ఏం లేకపోతే ఎందుకు ఉంది అంటే, ఉన్నది తక్కువ సమయమే కదా అనే భావన వల్ల, ఈ మైత్రి భావన వల్ల అందరిలో అన్యోన్యత ఏర్పడింది. అద్భుతంగా విడిపోయిన భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు. మనకు ఎన్నో అకృత్యాలు చేసి జైల్లో పడిన ఖైదీలు మంచిగా ఉంటున్నారు, మంచి సత్ప్రవర్తనతో జీవిస్తున్నారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా, అప్పుల వాళ్ళు కూడా వీళ్ళని పీడిస్తలేరు. అన్ని రకాల విదేశాలు ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు వచ్చి ఉంటారు. ఇంత అద్భుతంగా జరుగుతుంది. వీళ్ళన్నిటికీ కారణం తక్కువ సమయమే కదా అడ్జస్ట్ చేద్దామని. మనం బస్సులో వెళ్తుంటాం, ఒకటి ఇబ్బంది పెడుతుంటే కొంత మధ్య రకమైన వాళ్ళు మనం ఏం చేస్తాము, అరే దిగి బయట వాళ్ళ నుంచి ఎందుకు కొట్టడం తోటి అని వెళ్ళిపెడతాం. అది ఇంటి పక్క వాళ్ళతోటి అటువంటి బాగా ఇబ్బంది పెడుతుంటే ఎప్పటికి ఉండే వాళ్ళం కదా కొట్లాడుకుంటుంటాం. అలా కాకుండా అడ్జస్ట్మెంట్ అంటే ఎప్పుడు వస్తుంది అంటే తక్కువ సమయం అనే భావంతో వస్తుంది. మరి తక్కువ సమయం అనేది మనం ఉండే సమయం ఎంత? మరి ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాం? 70, 80, 90 జీవిస్తున్నాం. ఉదాహరణ, ఈ 70, 80, 90 సంవత్సరాలు అనేది అనంతకాల చక్రంతో పోలిస్తే ఎంత? అనంతకాల చక్రంతో పోలిస్తే చాలా స్వల్పం. మ్యాథమెటిక్స్ చెప్తారు, సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0 అని చెప్తారు. అనంతకాల చక్రంలో 80 సంవత్సరాలు ఎంత లెక్కగట్టు అంటే 80 by ఇన్ఫినిటీ, 80 by సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0. అంటే 0 మన ఎగ్జిస్టెన్స్. అనంతకాల చక్రంలో మన యొక్క ఎగ్జిస్టెన్స్. అనంతకాల చక్రం ఎక్కడ, మన భూమండలం ఎక్కడ, భూమండలంలో మన ఈ ప్రాంతం ఎక్కడ, మనం ఎంత. కాబట్టి మన ఈ భావన వచ్చిన వాళ్ళకు అడ్జస్ట్ అవ్వడం ఈజీ. కాబట్టి అనంతగా మనము ఈ మైత్రి భావం రావాలంటే మనం ఏం చేయాలి? అనంతకాల చక్రంలో మనం ఉండే అత్యల్పము. ఆ విధంగా ఒక నెల 15 రోజులు మాత్రమే ఉందంటే వీళ్ళంతా ఎట్లా అడ్జస్ట్ అయ్యారో, మనం కూడా అనంతకాల చక్రంలో చాలా స్వల్ప సమయమే ఉంటున్నాము అనడం వల్ల అది చాలా చిన్న విషయం అని భావన రావడం వల్ల అడ్జస్ట్ అవుతాము. తర్వాత కరుణ అనే గుణాన్ని గురించి తెలుసుకుందాం. కరుణ అంటే ఏంటిది? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ప్రతి ఒక్కరికి తెలుసు కరుణ అంటే, దయ, కరుణ అనేది. కరుణ అంటే ఒక పూరి జగన్నాథంలో ఒక బంగారు ప్లేట్ పడుతుంది ఆకాశంలోంచి. పడగానే అర్చకుడు వెళ్తాడు, ఆ ప్లేట్ పట్టుకుంటాడు. ప్లేట్ పట్టుకోగానే ఏమవుతుంది? నలుపు రంగులోకి మారుతుంది. దాన్ని రాసి ఉంటుంది, ఎవరు నా నిజమైన భక్తుడు పట్టుకుంటాడో ఇది ప్రకాశవంతంగా వెలుగుతుంది అన్న. ఈ విషయం తెలుస్తుంది. అందరు ఎక్కడ కొంచెం పండితులు, స్వామీజీలు, రాజులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తుంటారు, పట్టుకుంటారు, నలుపు రంగు అవుతుంటది, అయ్యో అవమానపడి వెళ్ళిపోతుంటారు. ఇట్లా వస్తూనే ఉంటుంటారు. ఒక వ్యక్తి చాలా చినిగిన వస్త్రాలు కట్టుకుంటాడు, చాలా బీదవాడు. వెళ్తుంటే ఒక పాపం పుష్టివాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు తన రోగంతో. అరే వీడు బాగా బాధపడతాడు. అరే వాడు ఎంత బాధపడుతున్నాడు, అయ్యో స్వామి వాని బాధను తీర్చు స్వామి, వానికి ఎంత కష్టం ఉంది, వాడు ఏ జన్మలో ఏ పాపం చేస్తున్నాడు స్వామి, క్షమించు స్వామి అని వాని కోసం వీడు బాధపడతాడు. భగవంతుడు ప్రార్థిస్తాడు.
ప్రార్థించి స్వామి వీడి ఆరోగ్యవంతులు చేయి, వీడు మంచి భక్తి మార్గం నడవాలి స్వామి అని. ఒక పిల్లాడు కనబడతాడు, అరే ఈ పిల్లవాడు మంచి భక్తి మార్గం నడవాలి, సమాజానికి ఉపయోగపడేవాడు కావాలి. ప్రతి ఒక్కరు ఎవరు కనబడతారు అందరి విషయంలో పాజిటివ్ కమెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాడు, పాజిటివ్ కమెంట్స్ ఇస్తాడు. అట్లా వెళ్ళడం వల్ల భగవంతుని దర్శించుకుంటాడు, పూరి జగన్నాథుని దర్శించుకొని తన్మయత్వం చెందుతాడు. అక్కడి నుంచి వాళ్ళు అంటుంటారు, అక్కడ వర్క్ చేసేవాళ్ళు, నువ్వు కూడా భక్తుని వెళ్ళు, అందరితో పాటు ఇతను కూడా హేళన చేస్తుంటే వెళ్ళు అక్కడ ముట్టుకోపో, భక్తుని వెళ్ళిపో ముట్టుకోపో అంటాడు. అనగానే అయ్యో నేను భక్తుడు ఏంటి, అనంతకాల చక్రంలో ఎంతమంది లేరు, త్యాగదనులు ఎంతమంది త్యాగదనులు లేరు, అనంతకాల చక్రంలో ఎంతమంది మహా గొప్ప భక్తులు లేరు, అనంతకాల చక్రంలో ఎంతమంది ఎంత గొప్ప వాళ్ళు లేరు అనుకుంటే నేను మనసులో భావన చేస్తుంటాడు, నేనెంతటి వాడిని, నాకేం తెలుసు అనుకుంటూ తను తక్కువ చేసుకుంటూ వెళ్తుంటాడు. అదేలో ఫ్లోలో వెళ్తాడు, ఆ పాత్రను ముట్టుకుంటాడు, అది ప్రకాశవంతంగా అవుతుంది. అందరూ జయ జయధ్వానాలు చేస్తారు, ఏనుగు మీద ఎక్కిస్తారు, అంబారి మీద ఊరేగిస్తుంటారు, అందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే అనుకుంటాడు, అయ్యా స్వామి ఈ వైభవం ఏంటి, నేను ఎక్కడి వాడిని, నాకు ఏ అర్హత లేదు స్వామి, నీ యొక్క దయకు హద్దు లేదు అనుకుంటూ అతడు భక్తిలో అంటే ఇతడు భగవంతుడు విజయమైన భక్తుడు అని ఆ ప్రకాశవంతంగా ఆ యొక్క పాత్ర ఎందుకు మెరిసింది అంటే దానిలో కరుణ అనే గుణం ఉంది. ఎవరు చూసినా అయ్యో పాపం వీని కష్టాన్ని తీర్చు స్వామి, వీని భక్తి మార్గం నడిపించు స్వామి అనుకుంటూ అందరినీ మంచి మార్గంలో నడిపి అని ప్రార్థించడం వల్ల అతనికి అది భగవంతుడికి ఇష్టమైంది. అంటే యోమద్భక్త సమే ప్రియ, ఇటువంటి భక్తుడే నాకు ఇష్టము, ఇటువంటి భక్తుడే నాకు ఇష్టము అని భగవంతుడు చెప్పిన గుణాల్లో ఈ కరుణ అనే గుణం. ఇంకా కొన్ని గుణాలు ఉన్నాయి, తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్ గురుభ్యో నమః.